యేసువా చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ తల్లిదండ్రియు దాతవు నీవే కోటయు నీవే నా బాటయు నీవే తల్లిదండ్రియు దాతవు నీవే కోటయు నీవే నా బాటయు నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ వ్యాధిలో నీవే వృద్ధిలో నీవే బాధలో నీవే నా సాధకుడవు వ్యాధిలో నీవే వృద్ధిలో నీవే బాధలో నీవే నా సాధకుడవు ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ రక్షణ నీవే దీక్షయు నీవే కాపరి నీవే నా కర్తవు నీవే రక్షణ నీవే దీక్షయు నీవే కాపరి నీవే నా కర్తయు నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ ఆధారం నీవే ఆనందం నీవే మోక్షము నీవే నిరీక్షణ నీవే ఆధారం నీవే ఆనందం నీవే మోక్షము నీవే నిరీక్షణ నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ దీవిలో నీవే భూమిలో నీవే అపాయములో సహాయము నీవే దీవిలో నీవే భూమిలో నీవే అపాయములో సహాయము నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ దైవము నీవే జీవము నీవే రాజువు నీవే నా సర్వము నీవే దైవము నీవే జీవము నీవే రాజువు నీవే నా సర్వము నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్ దేవుడు నీకు తోడయ్యున్నారు అన్నారు. ఎవరికి? దావీదుకి. దేవుడిని ఇంత పని చేయాలనుకుంటున్నారా మీరు? రాజా ఇంత పని చేయాలనుకుంటున్నారా? దేవుని మందసం పట్ల ఇంత భారం వచ్చిందా?
ఓ దేవుని మందసం విషయంలో ఒక ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నారా? ఇంత భారం వచ్చిందా? దేవుడు మీకేమై ఉన్నారు? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. చాలు, దేవుడు నీకు తోడై ఉన్నారు. దైవజనుడు అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నారయ్యా. నువ్వు కట్టడానికి ఇంత ఇష్టపడి ఇంత భారంతో నన్ను పిలిచి ఏం చేయాలని అడుగుతున్నావా? ఇదిగో అడుగుతున్నారా? ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు చేసేదంతా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. దావీదు అట్టండి 2 లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చారట. ఎంత? దేవుని మందిరానికి ఎంత సమకూర్చారట? 2 లక్షల మణుగుల బంగారం అనట. 2 లక్షల మణుగులు బంగారం. ఈ రోజున 10 కాసులు బంగారం గనక ఒంటి మీదో ఇంట్లో ఉంటే ఈ కాళ్ళని మోకరించి ప్రార్థన చేయమని చెప్పడం చాలా. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, పాసిపెట్లు తీయించడం చాలా చాలా కష్టం. మోకరించడం ఎందుకంటే నాకు 10 కాసులు ఏముంది? దావీదు దగ్గర ఎంత ఉందండి? 2 లక్షల మణుగుల 2 లక్షల మణుగుల బంగారం ఉందట. ఇక వెండి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇత్తడైతే తోసశక్యము కానిది ఉంది. అదంతా గురించి చెప్తూ తన కుమారుడైన సొలొమోనుకి, నాన్న నేను ఇదంతా ఏం చేశా? మందిరం కోసం సిద్ధం చేశా. బంగారానికి బంగారం, రాళ్ళకి రాళ్ళు, వెండికి వెండి, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, అన్నీ కూడా కర్రకి కర్ర అంతా సిద్ధం చేశా. ఇదిగో పనివారు ఉన్నారు, వడ్రం పనివారు ఉన్నారు, అన్ని పనివారు ఉన్నారు, మన రాజ్యంలో అన్ని రకాల పని చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తన దగ్గరున్న అధికారులకు చెప్పారట దావీదు. ఏమని? ఇదిగో నా కుమారుడు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నాడు, అతని మాట విని ఏం చేయండి, మందిరం పనికి మీరు అందరూ ఏం చేయాలి? సహాయం చేయాలని చెప్పినారట. మందిరము కట్టడానికి ఎంత మక్కువ, ఎంత బంగారాన్ని సంపాదించారు, ఎంత వెండిని సంపాదించారు, ఎంత ఇత్తడిని సంపాదించారు. అది కాకట మళ్ళీ తనకున్న అది సంపాదించింది కాక ఇంకా తక్కువైపోద్దామనని తనదైన సొంత బంగారములో కొంత ఏం చేశారట దావీదు? దేవునికి ఇచ్చేశారట. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి కానుక ఇవ్వాలంటే రూపాయి వస్తుందా లేకపోతే 10 రూపాయల కాయిన్ వస్తుందో ఏం చేస్తుంది? మనిషి చెయ్యి తడుముతుంది. ఎందుకని? బజార్లో ఎక్కడ సెల్లని కాగితం తెచ్చి ఏం చేయొచ్చు? ఎక్కడ సెల్లంది ఎక్కడ చెల్లుద్ది? సందా సంచిలో చెల్లుద్దని కొంతమంది అభిప్రాయం. చూసారా? ఇలాంటి యుక్తిపరులు ఎప్పుడైనా ఉన్నతమైన దీవెన చూడగలరా? ఇలాంటి మనసు దేవుని కానుక మనిషి బజార్లో చెల్లంద దేవుడికి చెల్లుద్ది అని అనుకోవడం అనేది వాళ్ళ మనస్సు దేవునికి ఎంత దూరంగా ఉందో చూడండి. దేవుని విలువ ఎంత తెలిసిందో వాళ్ళకి చూడండి. ఇందాక తమ్ముడు అంటున్నారు, మా నాన్నగారు అండి ఇస్త్రీ చేసేవారండి వాణి బ్యాంక్ దగ్గర. కొత్త నోటు వస్తే చేసిన ఇస్త్రీ చేస్తే డబ్బుల్లో కొత్త నోట్లన్నీ తీసి పక్కన పెడతా ఉండేవారు. ఎందుకు నాన్న అంటే దేవునికి ఇవ్వాలనేవారు. దశంభాగం దేవునికి ఇవ్వాలి. పాత ఇస్తే దేవుడికి ఏమి ఇవ్వాలంట? కొత్త నోటే ఇవ్వాలంట. వాళ్ళ మనస్సు చూడండి ఎలా ఉందో. దేవుని బిడ్డలారా, ఈయన దేవుడు నీకు తోడుగా ఉన్నారు, నీ బిడ్డలకు తోడుగా ఉంటారు. నువ్వు చేసే క్రియలు, నేను చేసే క్రియలు దేవునికి ఇష్టమైనవైనప్పుడు, మన ఆలోచన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు, దేవునికి భయపడుతూ జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారండి. దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఏమంటున్నారు? దేవుడు నీకు తోడై ఉన్నారు. దేవుడు తోడై ఉన్నారు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఎల్లలోన ఏ ప్రాణి నిలువలేదు. తోడు లేక, నీ ప్రేమ లేక
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే. చాలు. స్తుతికోవటం పెట్టాలి మా కోసం అన్నారు. దేనికండి అని అడిగారు దైవజనుడు. మా అబ్బాయికి జాబ్ వచ్చింది అన్నారు. ఓహో అందుకని స్తుతికోవటమా అన్నారు. సరే పక్కన ఒక అబ్బాయి ఒక ఆయన పిలిచి, బ్రదర్ మీ అబ్బాయికి ఏం జాబ్ వచ్చింది? పలానా జాబ్ వచ్చింది. ఎట్లా వచ్చింది అని అడిగారు. ఎట్లా వచ్చిందంటే వాళ్ళు 10 లక్షలు అడిగారండి, మధ్యవర్తిని పెట్టుకుని ఒక 8 లక్షలు కుదుర్చుకున్నాం. ఆ 8 లక్షలు పెట్టి అమౌంట్ ఇస్తే కానీ ఏమొచ్చింది? జాబ్ వచ్చింది. దీనికి ఏ కూటం పెట్టాలి? ఇప్పుడు లంచం ఇచ్చి డబ్బిచ్చి పొందిన ఈ జాబ్ పొందిన ఈ దీనికి ఏం పెట్టాలా? ఎవరికి కూటం? లంచం ఇచ్చి వచ్చింది దేవునికి స్తుతి కూటం అవుతుందా? చూసారా మనుషుల యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో. అంతా వాళ్ళ సుచిత్తం చేసేసేసి, అంతా వాళ్ళ చిత్తం చేసి, ఇది దేవుని చిత్తం అని చెప్పి, బట్ జాబ్ వచ్చిందని చెప్పి స్తుతి కూటాలు పెట్టి రహస్యం మందు చూసుచున్న దేవుడు దాన్ని బట్టి ఏం చేయరు? సంతోషించరు. దేవుడు నీకు తోడై ఉన్నారు. దావీదు రాజా దేవుడు మీకు తోడై ఉన్నారు, మీరు చేసేదంతా చేయండి అంటున్నారు. దేవుడు మీకు తోడై ఉన్నారు, నీ హృదయముందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. అంటే మళ్ళీ ఏం జరుగుతుందో నేను ముగిస్తున్నా. 7వ వచనం 17వ అధ్యాయము 7వ వచనం. దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఈ ప్రకారంగా సెలవిచ్చుచున్నారు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగ చేసేసాను. చాలు. గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి ఏం చేశాను నేను? ఏమంటున్నారు? దావీదు 2 లక్షల మణుగులు బంగారాన్ని సంపాదించాను అని అనుకుంటున్నావా? నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చా? గొర్రెల వెంబడి తిరుగుతున్నా నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని వచ్చా. గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చా. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, కాపరి కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. చాలు. గొర్రెల గొప్ప కాపరి, గొర్రెలు వెంబడి గొర్రెల దొడ్ల నుంచి తీసుకొచ్చా. దావిదు మానులతో కట్టిన నగరంలో ఉంచేశాను నిన్న. దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తిని దేవుడు అలాగే హెచ్చించగలరు. దేవుని నమ్మిన ప్రతి కుటుంబాన్ని, దేవుని నమ్మిన ప్రతి వ్యక్తిని దేవుడు అలాగే హెచ్చించే దేవుడు. ప్రపంచమునే అలా హెచ్చించారండి, ప్రపంచమును అలా దీవించారండి. ఆయన్ని వెంబడించే వారిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన్ని ప్రేమించే వారిని, ఆయన వాక్యానుసారంగా నడుచుకుని ఆయనకి భయపడి జీవించు వారి విషయంలో దేవుడు ఉదయించు సూర్యుడు అంత బలముతో వారిని నింపారు. బలమైన సామర్థ్యము గల వారిగా దేవుడు చేసినారు.
చేస్తున్నారు, చేస్తారు కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీ వెళ్ళిన చోట్లల్లా నీకేం చేశానట? నీ వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి వెళ్ళిన చోటనల్లా. ఎక్కడికి వెళ్ళావు? అక్కడ నీకు తోడుగా. ఉద్యోగానికి వెళ్ళావా? అక్కడ తోడుగా. పరీక్ష రాయడానికి వెళ్ళావా? అక్కడ తోడుగా. ఇంటర్వ్యూకి వెళ్ళావా? అక్కడ తోడుగా. చదువుకోవడానికి వెళ్ళావా? అక్కడ తోడుగా. పరీక్ష రాయిస్తున్నావా? అక్కడ తోడుగా. ప్రతి స్థలంలో నీకు తోడుగా. దేవుని తోడు మనకు తోడుగా, మన పిల్లలకు తోడుగా. దేవుని తోడు. నా పిల్లలు సిగ్గుపడకూడదు, నా వైపు చూస్తున్నారు, నా పిల్లలు సిగ్గుపడనీయకూడదు అని దేవుడు తోడు మనకు ఉండడానికి ఆయన ఎప్పుడు ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి ఇష్టపడుతున్నా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. దేవుని తోడు నీకు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా, నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మంది నీ పక్కన కూలినా అపాయం మన మీద రాకుండా నీకు తోడుగా ఉండి నేను అపాయములను తప్పించి మరణమును తప్పించి శ్రమలను తప్పించి నీ ఎముకలను కాపాడి, నీ దేహమును కాపాడి, నీ ప్రాణమును కాపాడి నీకు తోడుగా ఉండి నేను నీకు సహాయం చేస్తున్నా. కాబట్టి నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనికి ఏం చేశా? నిర్మూలన చేసేసా. నేను ముగించబోతాను. నూజివేడ్లో ఒక బ్రదర్స్, నేను సైకిల్ వేసుకెళ్తుంటే ఆయన సైకిల్ వేసుకొస్తున్నారు, ఎదురుపడ్డారు. నా చేతిలో బైబిల్ ఎప్పుడు ఉండేది కాదు, ఉంటుంది. కానీ నా బైబిల్ని చూసి ఆగారు. వందాలండి అన్నారు. వందాలు మాది బందర్ దగ్గర ఒక ఊరండి అన్నారు. మంచిది. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉందండి. మంచిది. మా పొలంలో బొట్టు లేని వాళ్ళు అందరూ వచ్చి పూడి పూడుస్తున్నారండి. మా అమ్మ క్యారేజీ తీసుకొచ్చింది పొలంలోకి. ఈ కిరస్థాన్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మన పొలంలో ఊడిపు వేపిస్తున్నారు? మన పొలము మైలైపోద్ది, అంటుబడిపోద్ది అని చెప్పి కేకలేసిందని దుఃఖం మీద నుంచుని. అవునా? అలా చేసిన తర్వాత ఏమైందంటే మాకు మంచి చావిడి, పెద్ద హంగామా, పెద్ద ఇల్లు, పెద్ద వాతావరణం ఇదంతా మాకు ఉందండి. ఓకే, మంచిది. కానీ మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ హాస్పిటల్లో పెట్టాం, పొలం అమ్మేశాం, అంత అయిపోయింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో రోగం వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఇంట్లో ఉండడానికి భయపడి ఇంటికి తాళం పెట్టి పొలం అయిపోయింది, డబ్బు అయిపోయింది, అంత అయిపోయింది, పేదవాళ్ళం అయిపోయాం. వచ్చి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండడానికి భయపడి వచ్చి ఇదిగో నూజివేడ్లో చిన్న ఇల్లు అద్దె తీసుకుని ఇక్కడ ఉంటున్నాం. ఇది మా పరిస్థితి. నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిర్ణయకుండా ఏం చేస్తా? నిర్మూలన చేస్తా. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. నీకు రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యాందుని వీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణం. చాలు. నిన్ను ద్వేషించేవారు ఈ భూమి మీద ఎక్కడున్నారో నాకు తెలీదు, నన్ను ద్వేషించేవారు ఎక్కడున్నారో నాకు తెలీదు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. నిన్ను ద్వేషించేవారిని, నన్ను ద్వేషించేవారిని, ఈ ప్రపంచములో ఆయన పిల్లలైన వారిని ద్వేషించే వారి విషయంలో ఆయన జోక్యము చేసుకుని నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తా. అందుకనే తల్లి మరచిన తండ్రి విడచిన పాడాలి అందరూ. రచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన,
సాగేదా. చాలు. దేవుడు ఏమంటున్నారు? నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయకుండా ఏం చేశా? నిర్మూలన చేశా. దేవుని బిడ్డ, నేను యేసు ప్రభు బిడ్డని ఎంతమంది చెప్తారు? మీరు యేసు ప్రభు పిల్లలని ఎంతమంది చెయ్యెత్తగలరు? ఇంకా ఎత్తలేని వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు. చెయ్యెత్తిన ప్రతి ఒక్కరికి ఎవరు తోడుంటారు చెప్పాలి? దేవుడు తోడుంటారు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమంటారో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారు? సౌలా సౌలా నా నేల హించుమనే స్వరము, సౌలా సౌలా నా నేల హింసింతుము చాలించుమనే స్వరము, సౌలాధిపతి నందు సంధించగానే, అధిపతి నందించగానే సద్భక్తుడై పౌలుగా మారేగా, సద్భక్తుడై పౌలుగా మారేగా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఒక స్వరం మాట్లాడుతుంది, ఒక స్వరం వినబడుతుంది. సౌలా సౌలా నువ్వు వేళ నన్ను హింసించుచున్నావు. సౌలు ఏమంటున్నారు? నీవు నువ్వు ఎవరు అని అడిగినారు సభలో. మీరు ఎవరు? నన్ను చూస్తున్నావు, నువ్వెవరు అని అడిగినారు. అడిగితే మన తండ్రి అయిన దేవుడు, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు, మనందరి కొరకు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా లేచిన మన ఘనమైన దేవుడు ఏమన్నారో తెలుసా అండి? నీవు హింసించుచున్నా యేసునే. నిన్ను హింసిస్తే ఎవరిని హింసించినట్టు చెప్పాలి? నిన్ను తృణీకరిస్తే ఎవరిని తృణీకరిస్తున్నట్టు? నువ్వు దేవుని బిడ్డగా చెయ్యెత్తావు. నిజమా? ఎత్తావా? ఎంతమంది ఎత్తారండి? సినిమా టికెట్లు కదా చెయ్యి కంతలో చాలా దూరం వెళ్ళద్ది కదండి. సినిమా టికెట్లకి ఎంతసేపు అయినా ఏం చేస్తారు? లైన్లో ఉంటారు. చెయ్యెత్తమంటే చాలా కష్టం. చెయ్యెత్తిస్తారండి బాబా. కోపం వచ్చినప్పుడు పొగాళ్ళ మీద చెయ్యి ఎంత కూడా వెళ్ళిపోద్ది. చూసారా? నువ్వు చెయ్యెత్తిన నీవు దేవుడు నీకు తోడై ఉంటారు. నువ్వు భయపడొద్దు. నిన్ను ద్వేషించే వారిని, నిన్ను నిర్మూలన చేయాలనుకునే వారిని, నిన్ను తృణీకరించే వారిని నువ్వే చూస్తావు. నిన్ను తృణీకరించే వారిని నీ ముందర నీకేం చేశా? నిర్మూలన చేసే దేవుడు నువ్వు నమ్మావు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరండి? పౌరుషము గల రోషము గల దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను బలపరచు దేవుడు. అందుకని చర్చిలో ఉన్న వారినైనా లేక ఎవరినైనా నువ్వెప్పుడూ కూడా ధైర్యం తెచ్చుకొని తృణీకరించవద్దు. వీరు దోతలు పరలోకమందున్న నా తండ్రి సముఖముందు ఎల్లప్పుడూ నా తండ్రి ముఖమును చూచుచుందరు. వీరి దోతలు ఎవరి దోతలు? చెయ్యెత్తిన వారికి ఎవరు తోడున్నారు? దేవుని తోడు ఉన్నారు. దేవుని దూతలు తోడు ఉన్నారు. ఆ దూతలట తండ్రి యొక్క ముఖాన్ని ఏం చేస్తారు? ఎల్లప్పుడూ చూస్తుండారు. వారు గనక కళ్ళు ఎర్ర చేస్తే మనం ఇక్కడ ఒళక్కే. అందుకని నీ నోరు గర్వించి దూషించొద్దు. నీ నోరు గర్వించి కులాన్ని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ ధనాన్ని, పేదరికాన్ని బట్టి ద్వేషించొద్దు, దూషించొద్దు, నిందించొద్దు. ప్రేమించడం నేర్చుకో. ప్రేమించు, క్షమించు. ఏంటి సూత్రం? ఏంటి? ప్రేమించు, క్షమించు. తర్వాత పని ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. ప్రేమించు, క్షమించు. నిన్ను ద్వేషించేవారు ఎవరు? దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నీతో యుద్ధం చేసేవారితో ఆయన నిలబడ్డారు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిగా నిలబడ్డారు. దావీదుతో అంటున్నారు, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర ఏం చేయనివ్వాలని నేను నిలవనేలా. సౌలు దావీదుని ద్వేషించారు. సౌలుని దావీదు ముందు ఏం చేయనివ్వలా? నిలబడినివ్వలా. సౌలు లాంటి వాళ్ళని అనేకులు యోధుల్ని నిర్మూలన చేసేసారు దేవుడు.
నీ ముందు నా ముందు నిర్మూలన చేయగలరు ఆయన. నిన్ను ద్వేషించేవారు, నువ్వు ఒక విలువైన వ్యక్తివని తెలుసుకున్నావా? నువ్వు ఒక ఘనమైన వ్యక్తివని తెలుసుకున్నావా? దేవుని నమ్మిన నువ్వు ఎంతో ఉన్నతమైన వ్యక్తివని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే లేచి నిలబడావు. ప్రభువా, నన్ను ఒక విలువైన వ్యక్తిగా మీరు చేశారు, నాకు తోడుగా మీరు ఉండటానికి ఇష్టపడ్డారు. నన్ను ద్వేషించిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు నిర్మూలమే చేస్తానని చెప్పినారు. ప్రార్థన చేసుకుందామా? ఒక్కొక్కరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను దూషించే వారి విషయంలో మీరు ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. అందుకనే ధైర్యం తెచ్చుకుని ఎవరిని ఏం చేయకూడదు? దూషించకూడదు, నిందించకూడదు, తృణీకరించకూడదు. ప్రభా, అది మా జీవితంలో మమ్మల్ని నిర్మూలన చేయడానికే కారణమా కావచ్చును. ఒక్కసారి దర్శించండి, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.